హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మెన్ స్టాక్ సిరీస్. సో లాస్ట్ వీడియోలో మనము యూజ్ రెఫ్ అండ్ యూజ్ మెమో రియాక్ట్ హుక్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఆ వీడియో మిస్ అయింది, ఇక పైన ఐకాస్ వదిలేస్తా, చెక్ చేయండి. ఈ వీడియోలో మనము యూజ్ కాల్ బ్యాక్ అలాగే యూజ్ రెడ్యూజర్ అనే ఈ టూ హుక్స్ గురించి తెలుసుకుందాము. మన ఛానల్లో మెన్ స్టాక్ సిరీస్ సంబంధించి ఎవ్రీ మండే అండ్ థర్స్డే ఈవినింగ్ 7:10 PMకి కొత్త వీడియో వస్తుంది. ఎవ్రీ వీడియోకి 2 డేస్ గ్యాప్ ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో గైస్ మనం ఇప్పుడు ఈ కాంపోనెంట్ కొంచెంసేపు కామెంట్ చేద్దాము. సో అది మీకు యూస్ కాల్ బ్యాక్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసాక ఈ కాంపోనెంట్ పెట్టినాను. సో ఇక ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే మీకు ఆ యూస్ కాల్ బ్యాక్ యూజ్ రెడ్యూజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు హుక్ ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకోవాలి. మీరు జావా స్క్రిప్ట్ అసలు ఎలా వర్క్ చేస్తుంది అనేది. సో నేను వచ్చేసి కాన్స్ట్ యూజర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక అరే తీసుకుంటాను. ఓకేనా, ఈ అరేలోకి మనకి యాప్ రెండర్ అయిన వెంటనే ఓకేనా ఈ యూజర్ అనేది పుష్ కావాలి. సో యూజర్ డాట్ పుష్ ఆఫ్ యూజర్ అని పెట్టాం. లాగ్ ఆఫ్ యూజర్స్ ఏమొచ్చిందో చూద్దాము. సో రిఫ్రెష్ చేస్తే మనకు ఒక అరే వచ్చింది. అరేలో 2 ఆబ్జెక్ట్స్ వచ్చాయి, రెండు సేమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, నేము సరద్దు ఏ23 రెండు సేమ్ ఉన్నాయా. ఇప్పుడు మీరు ఒక వింత గమనించండి. అంటే ఆల్రెడీ జావా స్క్రిప్ట్ నేను చెప్పిన వీడియోస్ కాకుండా నార్మల్గానే మీరు పర్సనల్గా నేర్చుకున్నారు, కాలేజ్లో నేర్చుకున్న ఐడియా ఉన్న వారికి కొత్తగా అనిపించదు. బట్ ఓన్లీ నా వీడియోస్ ద్వారా నేర్చుకున్న వారికి ఈ కాన్సెప్ట్ కొత్తగా ఉండొచ్చు, ఎందుకంటే నేను ఇది ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు లాగ్ ఆఫ్ యూజర్స్ ఆఫ్ 0 ట్రిపుల్ ఈక్వల్స్ టు యూజర్స్ ఆఫ్ 1. ఓకేనా, సో మనకు ఫాల్స్ వచ్చింది. మనకు యూజర్ ఆఫ్ 0 సేమ్ ఉంది, యూజర్ ఆఫ్ 1 సేమే ఉంది, బట్ రెండు ఫాల్స్ వచ్చాయి. కొంతమందికి టైప్ ఏమన్నా రాంగ్ అయిందేమో అందుకు రావచ్చు, వాల్యూ సేమే కదా అనుకుంటారు. సో వాళ్ళ కోసం డబల్ ఈక్వల్ టు వెళ్తాను నేను. ఓకేనా, చూడండి ఇది కావాలంటే క్యాన్సిల్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేస్తాను ఇంకోసారి, అయినా ఫాల్స్ వచ్చాయి. ఓకేనా, మీకు డౌట్ అంటే నార్మల్గా మనకు స్ట్రింగ్స్ ఉంటాయి. ఇప్పుడు శరద్ త్రిబుల్ ఈక్వల్స్ టు శరద్ అంటే ట్రూ వస్తుంది, 23 త్రిబుల్ ఈక్వల్స్ టు 23 అనేది ట్రూ వస్తుంది. లేకపోతే నేమ్ డాట్ వాల్యూ ట్రిబుల్ ఈక్వల్స్ టు మళ్ళీ ఈ నేమ్ డాట్ వాల్యూ అంటే అది కూడా సేమ్ వస్తుంది. బట్ మనకు రెండు ఆబ్జెక్ట్స్ కంపేర్ చేసిన మాత్రం ఎందుకు సేమ్ రావడం లేదు. ఓకేనా, ఎందుకంటే మనకు జావా స్క్రిప్ట్ వర్క్ అయ్యే విధానమే అది. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే మీరు మీ ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకున్నారు అనుకున్నాం. ఓకే, ఫస్ట్ ఈ టెక్నికల్ మర్చిపోయి కొంచెంసేపు ఒక ప్రాబ్లం, ఈ ప్రాబ్లం మీద మీకు అర్థమైంది. సో అది కొంచెం పక్క పెట్టేసి సింపుల్గా ఒక సరదాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ వినండి. ఇది మీరు మీ ఫ్రెండ్ ఇల్లు కట్టుకున్నారు, సేమ్ రెండిల్లు పక్క పక్కనే ఉంటాయి యాజ్ ఇట్ ఈజ్. ఎవరైనా బయట వాళ్ళు చూస్తే రెండిల్లు సేమ్ ఉన్నాయే, ఏదైనా గ్రాఫిక్స్ ఒకటి రియల్ హౌస్ ఒక డూప్లికేట్ హౌస్ అన్నట్టు డౌట్ వస్తుంది. అంత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెయింటింగ్, బిల్డింగ్ కనిపించే షేప్, ఆ దాంట్లో ఉన్న రూమ్స్ లోపల బయట ఒకటే కాదు, లోపల అన్ని సేమే ఉన్నాయి. కానీ మీకు గవర్నమెంట్ నుంచి మీ ఇద్దరికి సేమ్ అడ్రస్ వస్తుందా? రాదు కదా. మీ ఇంటికి ఒక అడ్రస్ ఇస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి అడ్రస్ నెంబర్ 1 అనుకోండి, మీ ఫ్రెండ్ అడ్రస్ నెంబర్ 2, బట్ మొత్తం సేమే, బట్ అడ్రస్లు వేరే. ఓకేనా, అదేవిధంగా మనకు జావా స్క్రిప్ట్లో కూడా ఒక ఆబ్జెక్ట్ అనేది లోపల సేమే ఉంటుంది మనకి డేటా అనేది, బట్ స్టోర్ అయ్యేది మాత్రం యూజర్ ఆబ్జెక్ట్ అనేది ఒక చోట స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ అరేలో మనకు 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఆబ్జెక్ట్ అడ్రస్ 1లో స్టోర్ అవుతుంది. ఓకేనా, సెకండ్ ఆబ్జెక్ట్ అడ్రస్ 2లో స్టోర్ అవుతుంది. సో కంటెంట్ సేమ్ అయినా అడ్రస్ స్టోర్ అయ్యేది వేరే వేరే అడ్రస్లో. కాబట్టి జావా స్క్రిప్ట్ ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, జావా స్క్రిప్ట్ ఎప్పుడు ఆబ్జెక్ట్స్ కానీ అరేస్ కానీ కంపేర్ చేసినప్పుడు వాటి అడ్రస్ని కంపేర్ చేస్తుంది, కానీ వాటి వాల్యూస్ని కంపేర్ చేయవు. ఓకేనా, వాల్యూ కంపేర్ చేస్తే మనకు సేమ్ వస్తాయి, బట్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడు వాల్యూ కంపేర్ చేయదు. ఓన్లీ స్ట్రింగ్స్ నంబర్స్కే వాల్యూ కంపారిజన్ లేదా బులియన్స్కి చేస్తాం, కానీ ఆబ్జెక్ట్స్ అండ్ అరేస్కి ఎప్పుడు అది దాని అడ్రస్. దాన్ని మనము ఇంకా టెక్నికల్గా వాడాలంటే రెఫరెన్స్ అంటాం. ఓకేనా, అంటే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఏ రెఫరెన్స్ అడ్రస్లో ఉంది అంటే ఈ అడ్రస్లో ఈ ఆబ్జెక్ట్ ఉందని రెఫర్ చేస్తున్నట్టు. అది కొంచెం టెక్నికల్ సిఎస్సి స్టూడెంట్స్కి. మీరు నార్మల్గా వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకుంటారా, మీరు సిఎస్సి కాదంటే మీకు అంత అవసరం లేదు డెప్త్. ఓకేనా, సో మనకు ఆబ్జెక్ట్ క్రియేట్ అయిన ప్రతిసారి అది సేమ్ ఆబ్జెక్ట్ అయినా సేమ్ వేరియబుల్ అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంట్లో స్టోర్ అవుతుంది మనకి. క్లియరా? సో ఈ విధంగా మనకు రెండు సేమ్ అవ్వట్లేదు. కాన్సెప్ట్ క్లియరా? ఎలా అయితే మీ ఫ్రెండ్స్ హౌస్ రెండు సేమే ఉందా లోపల ఇంటీరియర్ అంతా,
ఈ మీ ఫ్రెండ్స్ హౌస్ మీ హౌస్ ఇంటీరియర్ అంటే ఏమి ఈ ప్రాపర్టీస్ వాల్యూస్ నేమ్ ఏజ్ బట్ ఇది స్టోర్ అయ్యే రెఫరెన్స్ వేరు క్లియర్ అంటే ఒక్కొక్కసారి ఈ రియాక్ట్ చేసే పరంగా అయితే మీకు కొత్త వేరియబుల్ క్రియేట్ అయిన ప్రతిసారి ఐ మీన్ కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది కదా రీరెండర్ అయిన ప్రతిసారి లైన్ బై లైన్ రన్ అవుతుంది లాస్ట్లో చెప్పా ఇది నథింగ్ కాంపోనెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ సో ఫంక్షన్ లైన్ బై లైన్ మళ్ళీ రన్ చేసుకుంటూ వస్తుందని చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో సో మళ్ళీ రన్ చేసినప్పుడు మళ్ళీ కొత్త అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది ఇది సో అడ్రస్ కంపేర్ చేస్తే రాంగ్ వస్తుంది క్లియర్ చెప్పిన మళ్ళీ చెప్పినా మీకు ఎంత అవుతే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా ఒక ఆబ్జెక్ట్ అనేది రీరెండర్ అయినప్పుడు కొత్త లొకేషన్లో స్టోర్ అయ్యి ఒకవేళ పాత ఆబ్జెక్ట్లో ఉన్న డేటా కొత్త ఆబ్జెక్ట్లో ఉన్న డేటా సేమ్ అయినా కూడా లొకేషన్ మారడం వల్ల అది సేమ్ ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేయదు క్లియరా సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్ కదా ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకొని ఇది కొంచెం తర్వాత యూస్ చేయాల్సి వస్తుంది అది ఎప్పుడో చెప్తా ఇప్పుడు మనం యూస్ కాల్ బ్యాక్ వద్దాం ఓకేనా నేను ఆల్రెడీ కొంచెం ఎగ్జాంపుల్ తీసేసుకున్నా మీకు టైం సేవ్ అవ్వాలి మెయిన్ కాన్సెప్ట్ అర్థం కావాలని చెప్పేసి కోడింగ్ కూడా దీంట్లో రాస్తున్నా ఆల్రెడీ రాసేసాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది యూస్ స్టేట్ తీసుకున్నాం బాగానే దానికి బర్గర్స్ ఒకటి తీసుకున్నాం ఇదేదో ఫంక్షన్ అని పక్క పెట్టేయండి ఓకేనా బటన్ ఆన్ క్లిక్ ఉంది ఈ బటన్ కుక్ బర్గర్ ఒక బటన్ ఉంది నేను క్లిక్ చేస్తే ఏమవుతుంది సెట్ బర్గర్స్లో ఒకటి ఇంక్రీజ్ అవుతుంది బాగానే ఉంది దాని కింద ఇంకో కాంపోనెంట్ తీసుకుందాం దీన్ని చైల్డ్ కాంపోనెంట్ అందాం ఓకేనా ఇప్పుడు ఈ చైల్డ్ కాంపోనెంట్లో ఏముంది ఫ్రైయర్ ఈజ్ రీరెండరింగ్ అంటే ఈ చైల్డ్ కాంపోనెంట్ రన్ అయిన ప్రతిసారి లేదా ఈ చైల్డ్ కాంపోనెంట్ రీరెండర్ అయిన ప్రతిసారి ఇది కన్సోల్ లాగా అవుతుంది నెక్స్ట్ ఈ చైల్డ్ కాంపోనెంట్లో మేక్ ఫ్రైస్ అని ఒకటి ఉంది దాన్ని క్లిక్ చేసిన మనకి ఏమవుతుంది ఈ ఫంక్షన్ రన్ అవుతుంది ఈ ఫంక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది ప్రాప్స్లో నుంచి వచ్చింది ఓకేనా అదే ఈ ఫంక్షన్ ఓకేనా అంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు చైల్డ్ కాంపోనెంట్లో ఒక బటన్ క్లిక్ చేసి ఈ ఫంక్షన్ రన్ అవుతుంది మీకు ఇదేం కొత్త కాదు కదా మనము ఆబ్జెక్ట్స్ కానీ ఒక కీ వాల్యూస్ కానీ పంపిస్తాం ప్రాప్స్లో బట్ ఇక ఒక ఫంక్షన్ ప్రాప్ కింద పంపించినాం మమ్మల్ని జనరల్గా యూస్ చేసేది ఇది ఓకేనా మీరు ఫంక్షన్ ఎందుకు పంపించాం ఈ ఫంక్షన్ అక్కడే రాసుకోవచ్చు కదా అనొచ్చు మీరు బట్ ఇది జనరల్గా యూస్ చేసే ప్రాక్టీస్ మేము అంటే ఒక కాంపోనెంట్ ఫంక్షన్ రాసుకుని అది ఇంకో కాంపోనెంట్ పంపించడం ఓకేనా సో ఓకే ఇదాకా మీకు క్లియర్ ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం ఫస్ట్ ఓకే కుక్ బర్గర్ ఉన్నది మేక్ ఫ్రైస్ వచ్చినాయి ఎందుకు మీరు దీంట్లో చైల్డ్ కాంపోనెంట్ అని వాడినారు ఈ చైల్డ్ కాంపోనెంట్లో మేక్ ఫ్రైస్ అని ఒక బటన్ ఉంది కాబట్టి అది వచ్చింది బాగానే ఉంది ఇప్పుడు చూడండి నేను కుక్ బర్గర్ అనే క్లిక్ చేస్తున్నా నంబర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే నథింగ్ బట్ కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది ఏ కాంపోనెంట్ ఈ పేరెంట్ అనే కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది ఓకేనా బట్ పేరెంట్ కాంపోనెంట్ రీరెండర్ అనే ప్రతిసారి చైల్డ్ కాంపోనెంట్ మళ్ళీ రన్ అవుతుంది మళ్ళీ రన్ అవుతుంది మళ్ళీ రీరెండర్ అవుతుంది విచ్ ఈస్ అన్నెసెసరీ కదా మన సిచ్యువేషన్లో ఇప్పుడు నువ్వు పేరెంట్ కాంపోనెంట్లో ఉన్న బర్గర్స్ అనేది ఏం చేస్తున్నావు స్టేట్ చేంజ్ చేస్తున్నావు ఓకేనా ఇదే పేరెంట్ కాంపోనెంట్ చైల్డ్ మీకు అసలు పేరెంట్ చైల్డ్ అంటే ఏదైనా కన్ఫ్యూజన్ రాకూడదు ఎందుకంటే నా కాంపోనెంట్స్ ఫస్ట్ విధంగా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేయమని ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ యూజ్ చేస్తే ఆ యూజ్ చేసిన కాంపోనెంట్ చైల్డ్ అంతా ఏ కాంపోనెంట్లో అయితే దాన్ని యూజ్ చేసినావు దాని పేరెంట్ అంతా మీకు అది చెప్పా ఓకేనా అది క్లియర్ అని అనుకుంటున్నా సో ఓకే ఇక చేంజ్ చేస్తున్నావు రీరెండర్ అయితే బాగానే ఉంది రీరెండర్ అయినప్పుడు దీంట్లో ఉన్న కంటెంట్ మళ్ళీ రీరెండర్ అవ్వకూడదు యాజ్ డిస్ప్లే అవ్వాలి మనకు రియాక్ట్లో ఉన్న బెనిఫిట్ అది కదా ఏదో ఒక చేంజ్ అయితే మొత్తం డామ్ అంతా మళ్ళీ మనకి కొత్తగా ఎగ్జిక్యూట్ అవ్వదు ఏదైతే చేంజ్ అయిందో అది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది అదే మనకు రియాక్ట్ స్పెషాలిటీ బట్ అది పక్క పెట్టేసి మనకు చైల్డ్ కూడా రీరెండర్ అవుతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి అది నీకెట్లా తెలుసు అంటే చైల్డ్ రీరెండర్ అయితేనే కదా మనకి కన్సోల్ ఇది ప్రింట్ అయ్యేది ఓకేనా లేకపోతే మనకు చైల్డ్ ఎప్పుడు యాక్టివ్ కావాలా ఓన్లీ నువ్వు మేక్ ఫైస్ అనే బటన్ క్లిక్ చేసావు మాత్రం చైల్డ్ యాక్టివ్ కావాలా కానీ అది అప్పుడు యాక్టివ్ కావడంలే నువ్వు ఆ క్లిక్ చేయకుండానే యాక్టివ్ అయిపోతుంది ఎప్పుడు అవుతుంది ఈ బర్గర్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు ఓకేనా సో అదే ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇక బర్గర్ ఇంక్రీజ్ అవుతా అని చైల్డ్ కూడా రీరెండర్ అవుతుంది ఇది మాకు సమస్య సో ఓకే ఇప్పుడు ఇది కూడా అంతే సేమ్ ఇంతకుముందు కాన్సెప్ట్ లాగా ఇక ప్రాబ్లం తీసుకుందాం మన ప్రాబ్లం ఏంటి పేరెంట్ రీరెండర్ అయిన ప్రెస్ అని నాకు చైల్డ్ కూడా రీరెండర్ అవ్వకూడదు అది మనకు ప్రాబ్లం నాకు సొల్యూషన్ ఏంటి దీనికి జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఒక చెఫ్ ఉన్నది అనుకో ఒక రెస్టారెంట్లో అతను ఆ రెస్టారెంట్లో ఎప్పుడైనా చికెన్ బిర్యానీ చేసే విధానం ఒకటే అంటే దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ ఒకటే చేసే విధానం ఒకటే ఇప్పుడు ఆయన ఒక బుక్లో రాసుకున్నది ఏమని నేను ఈ ఇంగ్రీడియంట్స్ వాడతా ఫస్ట్ ఇది వేసాక ఇది వేయాలి అలా వేసుకుని ఇలా నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తా అనుకున్నాను కొత్త కస్టమర్ వచ్చి మళ్ళీ బిర్యానీ అడిగినప్పుడు మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అన్నీ రాసుకొని చేస్తారా లేదా ఆల్రెడీ రాసుకుని ఇంగ్రీడియంట్స్ చూస్ చేస్తారా ఎవరైనా బేసిక్గా
ఆయిల్ రాసి చూస్ చేస్తారు కానీ బిర్యానీ వండిన ప్రతిసారి రెసిపీ రాసుకోరు కదా. ఎందుకు? నీకు రెసిపీ ఏం చేంజ్ అవ్వట్లేదు. ఓకేనా? సో బిర్యానీనే మళ్ళీ మళ్ళీ కుక్ చేస్తున్నావు అంటే నథింగ్ బట్ మన కాంపోనెంట్ మళ్ళీ మళ్ళీ రీరెండర్ అవుతుంది. అదొక బాగానే ఉంది. బట్ రీరెండర్ అయిన ప్రతిసారి నువ్వు చేయలేకము రన్ అవ్వకూడదు. అదేవిధంగా నువ్వు బిర్యానీ కుక్ చేసే ప్రతిసారి రెసిపీ చేంజ్ చేయకూడదు. నువ్వు రెసిపీ మళ్ళీ ఎప్పుడు రాస్తావు? నువ్వు బిర్యానీ ఇప్పుడు ఇంట్లో చికెన్ బిర్యానీ వండినావు, దానికి రెసిపీ సేమే. ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ వండాలనుకుంటే రెసిపీ కొంచెం చేంజ్ అవుతుంది. అంటే చికెన్ వేసిన ప్లేస్లో మటన్ ఇంకా ఏవేవో ఉంటాయి. డీప్ కాదు కదండి, కుకింగ్ ఛానల్ కాదు. సో అంటే నీకు రెసిపీ చేంజ్ అయినప్పుడు మాత్రమే రెసిపీ మళ్ళీ రాస్తావు కానీ మళ్ళీ మరి ఇక రెసిపీ అనేది చైల్డ్ కాంపోనెంట్ అనుకోండి. బిర్యానీ చేయడం అనేది పేరెంట్ కాంపోనెంట్. నువ్వు ఏదో సమ్ రీజన్స్ వల్ల బిర్యానీ మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు, బాగానే ఉంది. కానీ మరీ మళ్ళీ చేసిన ప్రతిసారి రెసిపీ మళ్ళీ మళ్ళీ రాసిన అవసరం లేదు. ఎందుకు? నీకు ఏమి కంటెంట్ చేంజ్ అవ్వట్లేదు. ఓకేనా? ఒక 2 నిమిషాలు తిప్పి చెప్పినా అర్థమైనది అనుకుంటాను. సో అదేవిధంగా ఇప్పుడు చైల్డ్ కాంపోనెంట్ నాకు ఎప్పుడు రీరెండర్ అవ్వాలి అంటే దీనికి ఒక ఫంక్షన్ ప్రాప్ పంపించినాం కదా. ఈ ఫంక్షన్ ఒక చేంజ్ అయితే ఈ మాకైతే ఫంక్షన్ సింపుల్గా ఫ్రైస్ ఆర్ రది అని పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్లో బర్గర్స్ ఇంటూ 10 లేదా బర్గర్స్ ఇంటూ 20 అనుకుందాం. సో ఈ బర్గర్స్ నెంబర్ చేంజ్ అయిన ప్రతిసారి ఈ ఫంక్షన్లో మనకు అవుట్పుట్ చేంజ్ అయిపోతే ఈ ఫంక్షన్ మొత్తం చేంజ్ అవుతుంది కదా. అప్పుడు రీరెండర్ అయితే పర్లేదు, ఎందుకు కొత్త ఫంక్షన్ పాస్ అవుతుంది. బట్ ఈ ఫంక్షన్ ఏం చేంజ్ అవ్వట్లేదు. బట్ ఈ చైల్డ్ కాంపోనెంట్ అనేది మళ్ళీ మళ్ళీ రీరెండర్ అవుతూనే ఉంది. అది మాకు సమస్య. సో ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసే మేము యూజ్ కాల్ బ్యాక్ యూజ్ చేస్తాం. యూజ్ కాల్ బ్యాక్ కన్నా ముందు మెమో అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? మెమో అని యూజ్ కాల్ బ్యాక్ రెండు కలిపితే యూజ్ కాల్ బ్యాక్ వాల్యూ అనమాట. అది ఎంతో చెప్తా. మెమో వచ్చేసి ఫస్ట్ MEMO. ఓకేనా? ఎంత క్లిక్ చేయండి ఇంపోర్ట్ అయిపోతుంది. బ్రాకెట్ ఇక్కడ ఓపెన్ చేయండి, మళ్ళీ ఇక్కడ లాస్ట్లో బ్రాకెట్ క్లోజ్ చేయండి. సో ఈ మెమో అనేది మీరు ఒకవేళ ఓల్డ్ వీడియోస్ అయినా చూసింటే, అంటే నావి కాదు, వేరే హిందీ యూట్యూబర్ తెలుగు ఇంగ్లీష్ చూసినా వారు react.memo అని యూజ్ చేసింటారు. ఓకేనా? అది ఇది రెండు సేమే. బట్ నేను డైరెక్ట్ మెమోని ఇంపోర్ట్ చేసేసుకున్నాను రియాక్ట్ నుంచి, కానీ డైరెక్ట్ మెమో అని పెట్టా. లేదు మీరు react.memo పేరుతో ఇట్లా ఇంపోర్ట్ చేసుకోకుండా అది మీ ఇష్టం, మీ చాయిస్. ఓకే, తప్పు లేదు. లేటెస్ట్గా ఇట్లా యూజ్ చేస్తున్నాం అంతే. ఓకేనా? సేవ్ చేసా. ఈ మెమో అనే మీనింగ్ ఏమంటే ఇప్పుడు నాకు ఆన్ ఫ్రైస్ డన్ అని ఒక ప్రాప్ పాస్ చేస్తున్నాం కదా. ఈ ప్రాప్ అనేది ఒకవేళ చేంజ్ అయితే, ఓకేనా, ఈ ప్రాప్ అనేది చేంజ్ అవుతే నాకు ఇదంతా రీరెండర్ చేయగాని, ఈ ప్రాప్ చేంజ్ అవ్వకపోతే రీరెండర్ చేయగానే అనేది దాని ఒక ఇంటెన్షన్, వర్కింగ్ కండిషన్. ఓకేనా? సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాము. ఓకే, కుక్ బర్గర్ క్లిక్ చేస్తున్నా, నంబర్ ఇంక్రీజ్ అవుతుంది కానీ మళ్ళీ రీరెండర్ అవుతుంది కదా. ఎందుకు? నువ్వు ఏదో మెమో అని చెప్పినావు అంటే మీ ఎవరికి తెలియలే, మీకు నేను చెప్పిన దాకా తెలుసు కదా. నేనేమని చెప్పా? ఈ మెమో ఇస్తే ఈ ప్రాప్స్ అనేది చేంజ్ అయినప్పుడు మాత్రమే రీరెండర్ అవుతుంది, మాకు ఇష్యూ ఉందా అని చెప్పినావు. అది ఎందుకు రీరెండర్ అవుతుంది మీకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇక చూడండి, ఇది చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఫస్ట్ ఒక 5 minutes చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఎలాగైతే ఒక ఆబ్జెక్ట్ అనేది రీరెండర్ అయిన ప్రతిసారి కొత్త అడ్రస్ స్టోర్ అవుతుందో, ఓకేనా, అదేవిధంగా ఈ ఫంక్షన్ కూడా కొత్త అడ్రస్లో స్టోర్ అవుతుంది మనకు. క్లియరా? ఇప్పుడు అర్థమైంది. నేను ఫస్ట్ 5 minutes ఆ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను, మీకు ఇది అర్థం కాదని అది చెప్పా. సో మీకు ఇందులో హౌస్ ఎగ్జాంపుల్ ఉంది కదా, హౌస్ ఎగ్జాంపుల్ ప్రకారం ఫస్ట్ టైం రీరెండర్ అయింది. ఇది ఫస్ట్ టైం రీరెండర్ అయినప్పుడు ఇది స్టోర్ అయిన అడ్రస్ ఏంటి? 1 అనే అడ్రస్ స్టోర్ అయింది, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు కుక్ బర్గర్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ వేరే చోట స్టోర్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ కుక్ బర్గర్ అనేది క్లిక్ చేసినప్పుడు మీకు మళ్ళీ రీరెండర్ అవుతుంది కదా. సో మళ్ళీ రీరెండర్ అయిందంటే ఈ ఫంక్షన్ మళ్ళీ కొత్త అడ్రస్లో స్టోర్ అవుతుంది. అడ్రస్ వచ్చి నెంబర్ 2. ఈ చేయలుగా నువ్వు పెట్టినావు బాగానే, మెమో అని పెట్టినావు బాగానే ఉంది. బట్ అది ఏం చెక్ చేస్తుంది? ఓకే, నాకు ఒక ఫంక్షన్ పాస్ అవుతుంది. ప్రీవియస్గా నాకు ఈ ఫంక్షన్ ఏం ఫంక్షన్ దాంట్లో వాల్యూస్ అవేం పట్టించుకోదు. అది జస్ట్ పట్టించుకునేది ప్రీవియస్గా నాకు ఈ ఫంక్షన్ అడ్రస్ 1 నుంచి వచ్చింది. ఇప్పుడు అడ్రస్ 2 నుంచి ఏదో ఫంక్షన్ వస్తుంది. అది సేమ్ పాతదా కొత్తదా అదేం ఆలోచించదు. నాకు కొత్త అడ్రస్ నుంచి ఫంక్షన్ వస్తుంది, అది కొత్త ఫంక్షన్ అనుకుంటుంది. అనుకుని ఏం చేస్తుంది? నాకు ప్రాప్స్ చేంజ్ అయినాయి, సో నేను మళ్ళీ రీరెండర్ చేయాలి అని రీరెండర్ చేస్తుంది. క్లియర్గా అర్థమైనా? మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తా, వినండి జాగ్రత్తగా. ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు అడ్రస్ 1లో స్టోర్ అవుతుంది. ఆ అడ్రస్ 1 ఇక పాస్ అయింటుంది. అంటే ఇదంతా ఇంటర్నల్గా. ఇక అడ్రస్ 1 లేదే దింగు ఫ్రైస్ డన్ అని ఫంక్షన్ ఏమన్నా అనుకోవచ్చు, ఇంటర్నల్గా జరిగేది. ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు దీని అడ్రస్ పాస్ అవుతుంది. దీని అడ్రస్ ఎంత? 1 అనుకోండి ఎగ్జాంపుల్కి. సెకండ్ టైం ఈ కుక్ బాగా క్లిక్ చేసినప్పుడు రీరెండర్ అయ్యి ఇది మళ్ళీ ఇంకో అడ్రస్ స్టోర్ అవుతుంది. అట్లా ఎందుకు స్టోర్ అవుతుందో వీడియో స్టార్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో స్టోర్ అయినప్పుడు ఇప్పుడు అది పాస్ చేస్తుంది ఇక్కడ అడ్రస్ 2 అని.
ఈ కాంపోనెంట్ ఏం చెక్ చేస్తుంది అంటే ఈ కాంపోనెంట్లో మెమో అని ఉంది కదా, అది ఏం చెక్ చేస్తుంది, ప్రీవియస్గా నాకు ఏమొచ్చింది, అడ్రస్ 1 అనే వచ్చింది, ఇప్పుడు ఏమొస్తుంది, అడ్రస్ 2 వస్తుంది, అంటే నా ప్రాప్స్ చేంజ్ అయినాయి అనుకో అది రన్ చేసేస్తుంది. ఓకే, ఇది మనకు ప్రాబ్లం. దీన్ని మేము రెక్టిఫై చేసేకి ఏం చేస్తాం అంటే మెమోతో పాటు యూస్ కాల్ బ్యాక్. ఓకేనా, ఇది కూడా అంతే, ఓ బ్రాకెట్ ముందర ఓ బ్రాకెట్ వెనకాల పెట్టండి. దీనికి డిపెండెన్సీ అరే ఉంటుంది, కామన్ మీద ఇది పెట్టండి. డిపెండెన్సీ అరే ఎంత ఎందుకో చెప్తాను. ఓకేనా, ఇప్పుడు సేవ్ చేస్తున్నా. సేవ్ చేసి ఫస్ట్ రన్ చేద్దాం, అవుట్పుట్ చూద్దాము, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుక్ బర్గా క్లిక్ చేస్తున్నా, నంబర్ చేంజ్ అవుతుంది, కానీ మీకు ఇక్కడ ఫ్రైయర్ ఈజ్ రీరన్నింగ్ మళ్ళీ మళ్ళీ వస్తుందా, ఇంతమంది వచ్చినట్టు రావట్లేదు. అంటే మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. బట్ ఎట్లా సాల్వ్ అయినా చెప్తాను, మీకు ప్రాబ్లం సాల్వ్ అయినా అర్థమైందా. ఎందుకు సాల్వ్ అయ్యిందంటే యూజ్ కాల్ బ్యాక్ ఏం చేస్తుందంటే ఫస్ట్ టైం రెండర్ అయినప్పుడు ఈ ఫంక్షన్ ఏ అడ్రస్ స్టోర్ అయినా అది గుర్తు పెట్టుకుంటుంది. ఓకేనా, ఇంకా ఈ కాంపోనెంట్, ఈ పేరెంట్ కాంపోనెంట్ ఎన్నిసార్లు రీరెండర్ కానీ ఈ అడ్రస్ని గుర్తు పెట్టుకొని దీనికి అదే పంపిస్తుంది. ఓకేనా, అదే పంపించినప్పుడు ఇక ఈ మెమో అనేది ఏం చేస్తుంది, ఓకే నాకు ప్రీవియస్గా అడ్రస్ 1 నుంచి వచ్చింది, ఇప్పుడు కూడా మళ్ళీ అడ్రస్ 1 నుంచే వస్తుంది, సో నాకేం ప్రాప్స్ చేంజ్ కాదని చెప్పి మళ్ళీ మళ్ళీ రన్ చేయదన్నమాట. కాబట్టి మాకు అవుట్పుట్ ఇలాగే వస్తుంది, మళ్ళీ మళ్ళీ ఆ ఫంక్షన్ రీరెండర్ అవ్వట్లేదు, ఐ మీన్ ఈ కాంపోనెంట్. క్లియరా. ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఒక్కొక్కటి క్లియర్ చేస్తాను, అది కూడా ఇంకొకవేళ మీకు వచ్చిన డౌట్ నేను క్లియర్ చేయాలంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అందరికి వచ్చే ఫస్ట్ డౌట్, ఓకే ఈ ఫంక్షన్ గుర్తు పెట్టుకుంటాను అన్నావు, మేము అన్నీ బాగానే ఉన్నాయి. నా లాస్ట్ వీడియో చూసిన వారికి ఫస్ట్ డౌట్, నువ్వు లాస్ట్ వీడియోలో యూజ్ మెమో అనే యూజ్ చేసినావు, అది కూడా ఇట్లాగే కదా సేమ్ ఒక రిజల్ట్ని స్టోర్ చేసుకుంటుంది, అది ఒకవేళ రిజల్ట్ చేంజ్ అవుతేనే మనకు మళ్ళీ రీరన్ అవుతుంది కానీ లేకపోతే రన్ కాదంలే. ఇక్కడ కూడా అంతే, ఫంక్షన్ చేంజ్ అయితేనే రీరన్ అవుతాం కానీ లేకపోతే అవ్వట్లే అని చెప్పినావు. మళ్ళీ యూజ్ కాల్ బ్యాక్ ఎందుకు యూజ్ చేయాలా, యూజ్ మెమో, ఇంకా యూజ్ కాల్ బ్యాక్ అని హుక్ యూజ్ చేయాలా, మళ్ళీ ఏదో మెమో అని పెట్టాలా. కానీ యూజ్ మెమోకి ఉత్త యూజ్ మెమో చాలు కదా అని మీకు డౌట్ రావచ్చు. బాగా వినండి, లాస్ట్ వీడియో కూడా ఇది కొంచెం 50% ఎక్స్ప్లెయిన్ చేశాను, లాస్ట్ వీడియోలో బాగా స్ట్రెస్ చేసి చెప్పా వీడియో ఎండింగ్లో. యూజ్ మెమో అనేది మనకు వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, నాట్ ద ఫంక్షన్. ఓకేనా, ఇవి హెవీ ఫంక్షన్ అనే దానికి వాల్యూ ఏముందో అది స్టోర్ చేసుకుంటుంది. ఈ వాల్యూ అనేది ఈ నంబర్ మీద డిపెండ్ అయింది, +i కదా. సో ఎప్పుడైతే ఈ నంబర్ స్టోర్ అవుతుందో చేంజ్ అవుతుందో అప్పుడు నేను ఇదంతా మళ్ళీ పర్ఫామ్ చేసి వాల్యూని రిటర్న్ చేస్తా. ఓకే, వాల్యూ రిటర్న్ చేయడం వేరు, ఫంక్షన్ రిటర్న్ చేయడం వేరు. ఓకేనా, ఫంక్షన్ నథింగ్ బట్ మనకు ఒక వేరియబులే కదా. ఓకేనా, ఒక వేరియబుల్ని స్టోర్ చేసుకోవడం వేరు, ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూని స్టోర్ చేసుకోవడం వేరు. డిఫరెన్స్ బాగా గమనించండి, వేరియబుల్ అనేది వేరు, వేరియబుల్ ఉన్న వాల్యూ వేరు, రెండు ఒకటే కాదు. ఓకేనా, సో యూజ్ మెమో అనేది మనకు వాల్యూని, మీరు ఏదైతే ఒక ఫంక్షన్లో ఒక వాల్యూ రిటర్న్ చేస్తుందో అది స్టోర్ చేసుకొని అది చేంజ్ అయితేనే రీరెండర్ అవుతుంది, చేంజ్ అవుతే రీరెండర్ అవ్వకూడదు, అంటే రీరెండర్ ఈ ఫంక్షన్ రన్ అవ్వకూడదు. ఓకేనా, ఈ ఫంక్షన్ అనేది మళ్ళీ రన్ అవ్వకూడదు అంతే. ఇక కాంపోనెంట్ రన్ అవ్వకూడదు అని చెప్తుంది, అది బాగా డిఫరెన్స్ బాగా ఇక్కడ మనకు ఎంటైర్ కాంపోనెంట్ మళ్ళీ రన్ అవుతుంది, ఎంటైర్ కాంపోనెంట్ రన్ అవుదాం వేరు, దీంట్లో ఒక ఫంక్షన్, ఒక హెవీ ఫంక్షన్, ఈ ఫంక్షన్ మాత్రమే రన్ అవుదాం వేరు. క్లియరా. సో ఇది మనకు యూజ్ కాల్ బ్యాక్ యూజ్ మెమోకున్న డిఫరెన్స్. ఓకే, ఇక్కడకు బాగానే ఉంది. ఇప్పుడు మనకు ఒక ఇష్యూ వస్తుంది, ఏమని ఇప్పుడు చూడండి, మనం సింపుల్గా console.log ఫ్రైస్ ఆర్ అది అన్నాం. ఓకే ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందర మీకు మేక్ ఫ్రైస్కి ఒకసారి క్లిక్ చేస్తా, చూసారా, మేక్ ఫ్రైస్ క్లిక్ చేసినప్పుడు ఫ్రైస్ ఆర్ అది అనేది వస్తాను. క్లియరా. బట్ ఇప్పుడు కూడా మీకు చైల్డ్ కాంపోనెంట్లో ఇది రన్ అవ్వట్లే, ఫ్రైయర్ రీరెండరింగ్ అని. ఎందుకు, మనకు మేక్ ఫ్రైస్ అంటే ఇక్కడ ఉంది ఈ ఫంక్షన్ అనేది. ఓకేనా, ఇక్కడ రన్ చేస్తున్నాం, సో మనకు ఇక్కడ రన్ చేయడం వల్ల మీకు ఏమన్నా ఈ ఫంక్షన్ చేంజ్ అయిందే లేదు, కాబట్టి మళ్ళీ అంతా రీరెండర్ అవ్వట్లేదు, ఓన్లీ మేక్ ఫ్రైస్ అంటే అదొక్కతే మీకు ప్రింట్ అవుతుంది. క్లియరా. మళ్ళీ కౌంట్ పెరగడం లేదు, ఫ్రై రీరెండరింగ్ రావట్లేదు. మీకు ఎంతైనా కాస్త అర్థం కాసం ఏమంటే ఈ ఒక కాంపోనెంట్ రీరెండర్ అయినప్పుడు లేదా ఒక కాంపోనెంట్ స్టేట్ చేయనప్పుడు అది ఇంకొక కాంపోనెంట్ సంబంధం లేదు, ఆ స్టేట్ కానీ ఆ రీరెండర్ అవ్వడం జస్ట్ చైల్డ్ కాంపోనెంట్ కింద ఉంది. సో అలా ఉన్నప్పుడు ఇంకో దాన్ని డిస్టర్బ్ చేయకూడదు అనేది కాన్సెప్ట్. అలా ఉండకూడదేకి మనకు యూజ్ కాల్ బ్యాక్ మేము యూజ్ చేస్తాం. ఓకే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇప్పుడు చూడండి మనకు కన్సోల్ లాగా ఫ్రైసర్ అది ఉంది కాబట్టి సింపుల్గా అయిపోయింది. ఒకవేళ దీంట్లో బర్గర్కి రిలేటెడ్ ఉంది అనుకున్నాం, బర్గర్ ఇంటూ సంథింగ్ అట్లా ఏదో ఉంది,
బట్ బర్గర్ చేంజ్ అయిన ప్రతిసారి మనకు ఈ ఫంక్షన్ కొత్తగా పాస్ కావాల. కానీ పాస్ కాదు ఎందుకు? మీరు ఇది ప్రీవియస్‌గా ఏదైతే స్టోరీ అదే పంపి అని చెప్తున్నాం. అప్పుడు మనకి మొత్తానికి మోసం వస్తుంది కదా! అంటే ఫంక్షన్‌లో రిజల్ట్ చేంజ్ అయింది. అయినా కొత్త ఫంక్షన్ పాస్ చేయడంలా అది. ప్రీవియస్‌గా స్టోర్ చేసిన ఫంక్షనే పాస్ చేస్తాంది. సో, ఇలాంటి కేస్ కోసం మనకు డిపెండెన్సీ అరే ఉంది. ఈ డిపెండెన్సీ అరే ఏమిటంటే కౌంట్ అని ఇద్దాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? కౌంట్ అని ఇచ్చి ఇంకా మొత్తం రాయడం లేదు. మీకు జస్ట్ చెప్తున్నా. మీరు ట్రై చేయండి ఎగ్జాంపుల్ కావాలంటే. ఎర్రర్స్ వస్తే నాకు కామెంట్ చేయండి రిప్లై ఇస్తా. ఇక్కడ కౌంట్ అనేది రావాలి అనుకుందాం ఈ ఫంక్షన్‌లో. ఓకేనా? కౌంట్ +1 కౌంట్ +2 సంథింగ్ ఏదో యూజ్ స్టేట్లో కౌంట్ ఉంది. నాకు ఆ కౌంట్ వాల్యూ చేంజ్ అనేది మాత్రమే ఈ ఫంక్షన్ కొత్తగా అంటే కొత్త అడ్రస్ క్రియేట్ కావాల. ఓకే. అంటే ఈ కౌంట్ అనేది చేంజ్ అయింది అనుకో కొత్త అడ్రస్ 2లో మళ్ళీ ఫంక్షన్ స్టోర్ అయ్యి ఆ కొత్త అడ్రస్ ఇక పంపిల్ల. ఒకే కౌంట్ 3 అయింది అనుకో అడ్రస్ 3లో కొత్త ఫంక్షన్ పంపిల్ల. అంతేగాని బర్గర్స్ చేంజ్ అయినప్పుడు రాకూడదు. ఓకేనా? మనకు ఒక వెబ్సైట్లో ఈ విధంగానే ఇప్పుడు కౌంట్ కామా సెట్ కౌంట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మొత్తం రాయడం లేదు. ఇట్లా నంబర్ ఆఫ్ యూసెట్ వాల్యూ యూజ్ చేస్తాం మనం ఒక కాంపోనెంట్లో. సో నాకు ఏ యూజ్ స్టేట్ వేరియబుల్ మళ్ళీ మళ్ళీ చేంజ్ అయిన వాల్యూ రీరెండర్ అయిన ప్రతిసారి కొత్త క్రియేట్ కాకూడదు. ఏ వేరియబుల్కి అయితే ఈ ఫంక్షన్తో లింక్ ఉందో ఆ వేరియబుల్ చేంజ్ అయితే అప్పుడు దీనికి కొత్త రెఫరెన్స్ పంపే కానీ మిగతా ఏ చైనా పంపేయకూడదు అని చెప్పేకి ఈ డిపెండెన్సీ అది. ఓకేనా? మళ్ళీ డౌట్ రావచ్చు ఇంకా యూజ్ మెమో కూడా అదే కర్రా నాయన నువ్వు మళ్ళీ ఎందుకు ఇది చెప్తున్నావు అని. మళ్ళీ గుర్తుపెట్టుకోండి యూజ్ మెమో అనేది ఒక ఫంక్షన్ని రన్ చేయదు. ఓకేనా? ఒక ఫంక్షన్ని రన్ చేయదు ఎప్పటి వరకు దాని డిపెండెన్సీ అరేలో ఉన్న వాల్యూ చేంజ్ అయ్యేంత వరకు రన్ చేయకుండా ఆ ఫంక్షన్ ఏదైతే వాల్యూని మనకు రిటర్న్ చేస్తుందో దాన్ని మళ్ళీ రిటర్న్ చేస్తూ ఉంటుంది. అది యూజ్ మెమో. యూజ్ కాల్ బ్యాక్ ఒక ఫంక్షన్ని మళ్ళీ కొత్తగా స్టోర్ చెయ్యదు. ఓకేనా? ఒక ఫంక్షన్ ఇచ్చే వాల్యూని కాదు ఒక ఫంక్షన్నే మళ్ళీ కొత్త అడ్రస్లో స్టోర్ చేయదు, కొత్తగా క్రియేట్ చేయదు. ఎందుకు? అది ఏదో ఎప్పటి వరకు దాని డిపెండెన్సీలో ఉన్న వాల్యూ చేంజ్ అయ్యేంత వరకు. క్లియరా? దాని ద్వారా ఒక కాంపోనెంట్ రీరెండర్ అవ్వదు. మీకు చూసే సిమిలర్గా ఉన్న చాలా పెద్ద డిఫరెన్స్ యూజ్ కాల్ బ్యాక్ యూజ్ మెమోకి. క్లియరా? సో ఈ విధంగా మనకు యూజ్ కాల్ బ్యాక్ యూజ్ మెమో యూజ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పటికే వీడియో నైస్ ఒక 22 మినిట్స్కి వచ్చింది. ఇంకొక 10 మినిట్స్ ఒక 35 మినిట్స్ వరకు అనుకోండి వెయిట్ చేయండి. యూజ్ రెడ్యూసర్కు చెప్తా. క్లియరా? సో ఈ విధంగా మనకు యూజ్ కాల్ బ్యాక్ మెమో అనేది యూజ్ అవుతాయి. ఇవి కొంతమందికి డౌట్ రావచ్చు నేను అసలు ఇవేం చేంజ్ చేయ అసలు నాకు ఇదేమంటారు ఇట్లా ఏమి లేవు ప్రాప్స్ ఏమి లేవు అన్నప్పుడు నువ్వు యూజ్ కాల్ బ్యాక్ నీకు అవసరం లేదు అప్పుడు. ఓకేనా? బాగానే చైల్డ్లోకి పోయి దీంట్లో ప్రాప్స్ ఏం లేదు అనుకుందాం. ఈ బటన్ కూడా ఆంక్లిక్ ఏమి లేదు. కొంచెంసేపు మెమో కూడా తీసేద్దాము. నేను చాలా 100లో 95% పీపుల్కి వచ్చే డౌట్స్ అన్ని కవర్ చేస్తున్నా బాగా వినండి. సో ఇప్పుడు యూజ్ మెమో యూజ్ చేయలేదు, దీనికి ప్రాప్స్ ఏం పంపించడం లేదు, పేరెంట్ నుంచి కూడా ప్రాప్స్ ఏం పంపించడం లేదు. ఇదో క్లియరా? ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. కుక్ బగ్గా క్లిక్ చేస్తుంటే చైల్డ్ కాంపోనెంట్ రీరెండర్ అవుతుంది కదా. ఇప్పుడు మనం యూజ్ కాల్ బ్యాక్ మనం ఏం యూజ్ చేసిన అవసరం లేదు. జస్ట్ చైల్డ్లోకి పో మెమో అనేది పెట్టి అదే బ్రాకెట్ ముందర అవుతుంది వెనకలో అవుతుంది. సో నేను కుక్ బగ్గర్ అని క్లిక్ చేస్తుంటే మీకు చైల్డ్ కాంపోనెంట్ రీరెండర్ అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు మనకి యూజ్ కాల్ బ్యాక్ అనేది అవసరం లేదు. ఎందుకు? నువ్వు ప్రాప్స్ అసలు ఏం సెండ్ చేయడం లేదు కాబట్టి అది ప్రతిసారి ప్రీవియస్గా నాకేం ప్రాప్స్ ఉన్నాయని చూస్తుంది. లేవు. ఇప్పుడు నాకేం ప్రాప్స్ వచ్చినాయా? లేవు. కానీ నేను రీరెండర్ అవసరం లేదు అనుకుంటుంది. ఇంకా నీకు ఇక యూజ్ కాల్ బ్యాక్ అవసరం లేదు. ఎందుకు? నీ ఫంక్షనే పంపించడం లేదు. ఇంకా అట్లాంటప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు? క్లియర్? సో మీరు ఏం ప్రాప్స్ పాస్ చేయడం లేదు కానీ చైల్డ్ కాంపోనెంట్ రీరెండర్ అవ్వకూడదంటే జస్ట్ మెమో ఈజ్ ఇనఫ్. యూజ్ కాల్ బ్యాక్ నో నీడెడ్. బట్ ఏదైనా ప్రాప్ పాస్ చేస్తున్నారు. ప్రాప్లో మోస్ట్లీ ఫంక్షన్, ఎందుకంటే యూజ్ కాల్ బ్యాక్ యూజ్ చేస్తే మనం ఫంక్షన్స్ని ప్రాప్గా పాస్ చేసినప్పుడు మోస్ట్లీ యూజ్ చేస్తాం. అంటే వేరే యూజ్ చేయకుండా చెయ్యొచ్చు. బట్ సజెస్టెడ్ వే వచ్చేసి ఇదే అనమాట. ఓకేనా? ఫంక్షన్స్ పంపించినప్పుడు యూజ్ చేసి. క్లియరా? ఓకే. ఇంకా ఇక్కడికి ఎక్కువైపోయినా నెక్స్ట్ యూజ్ రెడ్యూసర్ చెప్తా. మనకు యూజ్ రెడ్యూసర్ అనేది ఒక స్టేట్ మీద ఎక్కువ కంట్రోల్ ఉండే యూజ్ చేస్తాం. ఇది ఇంకా రిడక్స్ టూల్ కిట్ అని ఉంటే దాంట్లో బాగా యూజ్ అయ్యేది. బట్ ఇప్పుడే మీకు అర్థమయ్యేలా చెప్తాను. అదే ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ మనం ఒక ఫంక్షన్ తీసుకుందాం. ఏమని? ఫంక్షన్ అప్డేట్ బ్యాలెన్స్ అనుకుందాం. జస్ట్ ఎగ్జాంపుల్కి
ఈ ఫంక్షన్కి వచ్చి మనకు స్టేట్ కామా యాక్షన్ ఎట్లా అని తీసుకోవచ్చు. ఇది మీకు స్విచ్ స్టేట్మెంట్స్ గుర్తున్నట్టయితే నేను కండిషనల్ స్టేట్మెంట్స్లో జావాస్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్షన్ డాట్ టైప్ అని వెళ్తా, పెట్టి దీంట్లో ఫస్ట్ మరి కేసు డబ్ల్యూ అంటే విత్డ్రా అనుకోండి. ఓకేనా, విత్డ్రా అంటే ఏం చేయాలంటే మనము సో రిటర్న్ అని చెప్పి మనకు బ్యాలెన్స్లో ఒక వేరియబుల్ ఉంటుంది స్టేట్లో, అదే అంతే చెప్తాను ఎట్లుంటుందో. స్టేట్ డాట్ బ్యాలెన్స్ మైనస్ ఆ అమౌంట్ 10 రూపాయలు విత్డ్రా చేసిన అనుకో, లేదా 100 రూపాయలు విత్డ్రా చేసిన అనుకో. మళ్ళీ సేమ్ ఇదే కాపీ చేస్తా, కంట్రోల్-C. ఇప్పుడు కేసు విత్డ్రాబుల్ డిపాజిట్ వెళ్తా, అంటే నువ్వు మనీ యాడ్ చేస్తున్నావు. మనీ ఏమని పెట్టచ్చు కదా, ప్లస్ అని వెళ్తాం. ఓకే, ఈ వీడియో ఒక 40 minutes వచ్చినా కానీ అడ్జస్ట్ చేసుకుని చూడండి. నాకు తెలిసి ఇంకో 40 minutes మొత్తం వీడియో లెంత్ అంతా కలిపి 40 minutes వచ్చేలాగే ఉంది, చూద్దాం. ఓకేనా, లాస్ట్లో డిఫాల్ట్ రిటర్న్ స్టేట్. ఓకేనా, ఇప్పుడు నేను కాన్స్ట్ 2 తీసుకో. ఫస్ట్ వచ్చి స్టేట్ అనమాట, నెక్స్ట్ వచ్చి డిస్పాచ్. ఈ సింటాక్స్ మనకు. ఓకేనా, యూజ్ రెడ్యూసర్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ ఆ ఫంక్షన్ ఇవ్వాలి. ఫంక్షన్ ఏంటి, అప్డేట్ బ్యాలెన్స్. నెక్స్ట్ స్టేట్ ఇవ్వాలి, స్టేట్ వచ్చి బ్యాలెన్స్. ఓకే, మీకు ప్రజెంట్ ఇక్కడ వరకు చాలే, ఇది ఎక్స్ప్లెయిన్ చేసి చూడండి, సింపుల్గా ఉంటుంది. యూజ్ రెడ్యూసర్ అని ఒక హుక్. ఓకేనా, అది ఎందుకు వాడతామంటే మీకు యూజ్ స్టేట్ ఉంది. ఇప్పుడు ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి, మీకు ఎలా పడితే అలా విత్డ్రా చేయలేకపోతే, ఎలా పడితే అలా డిపాజిట్ చేయలేకపోతే కదా, మీకు సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ ఓకే, విత్డ్రా ఆప్షన్ అయితే ఇంత అమౌంట్ ఎంత వచ్చాయి, ఒకవేళ సరే డిపాజిట్ అయితే ఇంత శాతం ఒక రూల్స్ ఉంటాయి కదా. సో అదే విధంగా మనం ఏం చేయాలా, ఒక సెట్ ఆఫ్ రూల్స్ ద్వారా స్టేట్ని అప్డేట్ చేసేకి. ఓకేనా, ఒక యాక్షన్ పర్ఫార్మ్ నార్మల్ స్టేట్లో కూడా చేయొచ్చు, కానీ నార్మల్ స్టేట్లో మనకు మీరు డైరెక్ట్ బ్యాంక్తో ఇంటరాక్ట్ అయిపోతున్నారు, కానీ ఇక్కడ అలా కాదు. మీరు ఒక ప్రీ సెట్ ఆఫ్ రూల్స్ రాస్తారు దీంట్లో, అంటే యాక్షన్ ఆఫ్ టైప్ ఇదైతే ఇది చేయి, యాక్షన్ ఆఫ్ టైప్ ఇదైతే ఇది చేయండి. ఓకేనా, సో ఆ విధంగా మనం రాస్తాం ఏ యాక్షన్ అయితే ఏం పర్ఫామ్ చేయాలి అని. మనకు యూజ్ స్టేట్ ఉంటుంది కదా, దాంట్లో ఇక ఇష్టం వచ్చిన రాసేకుండదు. దీంట్లో ఈ రెండు ఖచ్చితంగా ఎప్పుడు సేమ్ ఉంటాయి. ఏమని ఒకటి వచ్చి స్టేట్ అని ఉంటుంది, ఇంకొకటి డిస్పాచ్ ఉంటుంది. కానీ మీకు దోత రావచ్చు, మనం స్టేట్ వేరియబుల్ ఫస్ట్ రాయకుండా ఈ ఫంక్షన్స్ ఫస్ట్ రాసినవి అంటే ఇంటర్నల్ కదా, అట్లే తీసుకుంటాం కాబట్టి. ఓకేనా, ఇక్కడేమో స్టేట్ డిస్పాచ్ రాస్తావు, బట్ ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ రాయాలి. అసలు డిస్పాచ్ అంటే ఏం చేస్తావు చెప్తాను, బట్ ఇక్కడ నువ్వు ఏ ఫంక్షన్ అయితే ఈ రూల్స్ అని డిఫైన్ చేసినావో, మనం ఈ అప్డేట్ బ్యాలెన్స్ ఫంక్షన్గా రూల్స్ డిఫైన్ చేసినది కాబట్టి ఈ ఫంక్షన్ ఏం రాసాం. నెక్స్ట్ ఒక స్టేట్, ఒక ఆబ్జెక్ట్ తీసుకుని ఇది స్టేట్ అనమాట, దీంట్లో బ్యాలెన్స్ 0 అని పెట్టావు. నువ్వు దీంట్లో ఇంకోటి ఏమైనా పెట్టుకోవచ్చు, కామా పెట్టి ఈజ్ ప్రీమియం యూజర్ ఎస్ అని పెట్టుకోవచ్చు, నెంబర్ ఆఫ్ వేరియబుల్ పెట్టుకోవచ్చు, బట్ మీకు ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నాను. ఓకే, ఇక్కడకు బాగానే ఉంది. మనం ఫస్ట్ H3 తీసుకున్నాము, తీసుకుని ఇక బ్యాలెన్స్ వెళ్దాం. అంటే మనకు బ్యాలెన్స్ డిస్ప్లే కావాలి. బ్యాలెన్స్ అంటే డిస్ప్లే అవుతున్న అవ్వదు, ఎందుకు, అది స్టేట్లో ఉంది బ్యాలెన్స్ మనకు, కాబట్టి స్టేట్ డాట్ బ్యాలెన్స్. క్లియరా, ఇప్పుడు ఈ చైల్డ్నే మనము ఈ యాప్ డాట్ జేఎస్ఎస్లో వెళ్దాము, చూద్దాం ఫస్ట్ ఎంతవరకు రన్ అవుతుంది. ఓకే, బ్యాలెన్స్ 0 వచ్చింది, బాగానే ఉంది. ఇప్పుడు 2 సింపుల్ ఫంక్షన్స్ రాద్దాం. బటన్ తీసుకుందాము, విత్డ్రా 10 రూపీస్ అని వెళ్దాం. ఓకేనా, మళ్ళీ ఇంకో బటన్ తీసుకుందాం, డిపాజిట్ 10 రూపీస్ అని వెళ్దాం. 10 కదా 100, మనం పైన 100 ఇచ్చినాం కాబట్టి 100 వెళ్దాం. ఇప్పుడు ఆన్ క్లిక్, ఈ బటన్ క్లిక్ చేసినా నాకు ఏం జరగాలి రా అంటే డిస్పాచ్ అని ఉంది కదా, డిస్పాచ్ ఆఫ్, దీంట్లో ఒక ఆబ్జెక్ట్ ఇస్తావు. ఆబ్జెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి టైప్ వచ్చి ఏమిస్తావు, ఇది విత్డ్రా కాబట్టి డబ్ల్యూ. మనం ఈ టైప్ ఏది ఇవ్వాలంటే ఇక మీరు ఏదైతే కేసు రాసింటారో ఓకేనా, అది ఇవ్వాలి. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ సేమ్ ఇదంతా కాపీ చేసుకుందాము. జాగ్రత్త విన్నది, సింపుల్ ఉంటుంది, నా ఎక్స్ప్లెనేషన్ మీకు పెద్ద అవసరం లేదు. డిపాజిట్కి డే పెట్టినాం. ఓకేనా, బాగానే ఉంది. మనం 0 కాకుండా 100 వెళ్దాం, చూసే కదా కొంచెం బాగుంటుంది. ఫస్ట్ రన్ చేద్దాం, రన్ అవుతుందో లేదో. ఒక బిఆర్ ట్యాగ్ ఇద్దాము. సో ఓకే, మనకు 100 ఉంది. డిపాజిట్ 100 క్లిక్ చేస్తాను, 200 అవుతుంది. విత్డ్రా 100 క్లిక్ చేస్తా, మైనస్ అవుతుంది. మనకి ఎర్రర్స్ కూడా ఏం రావడంలే కదా. ఓకేనా, మీరు ఇంకా రూల్స్ రాసుకోవచ్చు. ఏమని, ఇవి చూడండి 0 ఉంది అమౌంట్, నేను
విత్డ్రా 100 అన్నా అనుకో మైనస్లోకి పోకూడదు. బ్యాంక్లో మనకు మైనస్లో పోతేనే పోదు కదా. సో మీరు ఇక్కడ రూల్స్ రాసుకోవచ్చు. ఇంకా అవన్నీ మీ ఇష్టము. నేను వేరే ఎక్కువ లెంత్ కాకుండా మీకు జస్ట్ పైన పైన చెప్తున్నా. బట్ మెయిన్ కాన్సెప్ట్ అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇప్పటివరకు మీకు క్లారిటీ వచ్చేసిందే. అంటే మనము ఒక సెట్ ఆఫ్ రూల్స్ రాసుకొని ఇప్పుడు నీకు ఒక్కోదానికి ఒక్కో రూల్స్ రాసిన అవసరం లేదు కదా. సింపుల్గా ఇలా రాసేసుకోవచ్చు. స్విచ్ కేస్ పెట్టుకొని యాక్షన్ డాట్ టైప్ ఇక్కడ వస్తుంది మనకు. ఓకేనా. స్టేట్ యాక్షన్ 2 పారామీటర్స్ పాస్ అవుతానే యాక్షన్ డాట్ టైప్ ఇక్కడ వస్తుంది. ఓకే. ఈ ఆబ్జెక్ట్ యాక్షన్ నథింగ్ బట్. ఓకేనా. మనకు డిస్పాచ్ లోపల అంటే ఈ ఫంక్షన్ రన్ అయ్యాక మీరు డిస్పాచ్ అనే కీవర్డ్ యూజ్ చేస్తారు. ఈ కీవర్డ్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ పంపిస్తే అది యాక్షన్ అనే ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్లో నువ్వు టైప్ అనే దాన్ని యాక్సెస్ చేస్తున్నావు. నువ్వు టైప్ ఏమి ఇచ్చినావు? డబ్ల్యూ ఇచ్చినావు. సో స్విచ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఈ కింద ఏ కేసు అయితే డబ్ల్యూతో మ్యాచ్ అవుతుందో వాటికి నువ్వు ఇవి రిటర్న్ చేయని చెప్తున్నావు. రిటర్న్ బ్యాలెన్స్ ఇది చెప్తున్నావు. ఓకేనా. లేదు ఏవి మ్యాచ్ కంటే సింపుల్గా స్టేట్ ఏముంటే అది రిటర్న్ చేస్తుంది. మీకు అంటే కన్సోల్ లాగా పెట్టుకుని చెక్ చేసుకోండి. ఓకే. ఇక్కడ బాగానే ఇప్పుడు మీకు 100 అమౌంటే కావాలి కాబట్టి విత్డ్రా 100 విత్డ్రా పెట్టినారు. కొంతమందికి ఎక్కువ అమౌంట్ కావాలి. ఓకేనా. అలాంటప్పుడు ఎలా అంటే మనకి ఇక్కడ పే లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ పేలోకి ఏం చేస్తుంది? బ్యాలెన్స్ మైనస్ యాక్షన్ డాట్ పేలోడ్. ఓకేనా. ఈ కీ నేమ్ మార్చకుండదు, సేమ్ ఉండాలి మనకు. ఇంకా మనము ఇదే కాపీ చేద్దాము. Ctrl+C Ctrl+V. ఇక్కడ నేను టైప్ కామా పేలోడ్ వచ్చేసి 200 ఇస్తా. మళ్ళీ కామా పేలోడ్ వచ్చేసి 100 ఇస్తా. డిపాజిట్కి 100 ఇచ్చినాం, పేలోడ్కి 200 ఇచ్చినాం. ఇవి చూద్దాం. రిఫ్రెష్ చేద్దాం. డిపాజిట్ చేస్తే ఎంత యాడ్ అవుతుంది? 100 యాడ్ అవుతుంది. విత్డ్రా చేస్తే 200 మైనస్ అవుతుంది. ఓకేనా. ఇంకా మీకు మళ్ళీ డీటెయిల్ ఎక్స్ప్రెస్ అవసరం లేదు కదా. పేలోడ్ ఇక్కడ కూడా నువ్వు స్టాటిక్గానే ఇచ్చావు. డైనమిక్గా ఇవ్వాలంటే ఎలా అంటే సింపుల్. ఒక యూజ్ స్టేట్ వాల్యూ తీసుకోండి. ఓకేనా. ఇన్పుట్ అమౌంట్ అని తీసుకోండి. మళ్ళీ డిపాజిట్ టైప్ అని తీసుకోండి. తీసుకొని రెండు ఒక స్టేట్ వేరియబుల్ స్టోర్ చేసుకోండి. ఓకేనా. ఇది మీకు హోంవర్క్ లాగా అనుకోండి. ఒకవేళ మీరు నిజంగా ఏమైనా ప్రాక్టీస్ చేసినా కామెంట్స్గా తెలియదు, నేను హ్యాపీ ఫీల్ అవుతా. బ్రో నేను ట్రై చేసినా కరెక్ట్గా వర్క్ అయిందని. 2 ఇన్పుట్స్ తీసుకోండి. ఒక ఇన్పుట్లో ఏమి ఇస్తారంటే ఎంత ద అమౌంట్ అని ఇవ్వండి. నెక్స్ట్ సెలెక్ట్ ద యాక్షన్ టైప్ అని ఇవ్వండి. వాళ్ళు ఇస్తారు కదా విత్డ్రానా లేకపోతే డిపాజిట్ అని. సో వాటి బేసిస్ మీద వాటిని యూజ్ చేసి స్టోర్ చేసుకుంటారు కదా. ఈ బటన్ మీద క్లిక్ చేయగానే ఓకేనా. లేకపోతే ఇలాగే 2 బటన్స్ పెట్టండి. మీకు ఇంకా సింపుల్గా చెప్తాను. నేను చెప్తున్నా, మీరే ఇది ఎగ్జిక్యూట్ చేసి ట్రై చేయండి. సింపుల్గా విత్డ్రా బటన్, డిపాజిట్ బటన్ పెట్టండి. దీనిపైన ఇన్పుట్ వాల్యూ తీసుకోండి. ఓకేనా. తీసుకొని దీంట్లో వాళ్ళ అమౌంట్ ఎంత చేసిన వెంటనే దాన్ని సెట్ స్టేట్లోకి స్టోర్ చేసుకోండి. ఓకేనా. సెట్ నటుమా యూజ్ స్టేట్ ఒక వాల్యూ తీసుకొని అమౌంట్ అని చెప్పి తీసుకోండి. వాళ్ళు ఈ బటన్ క్లిక్ చేస్తే టైప్ మీరే డిఫైన్ చేసేయండి. ఈ అమౌంట్ వచ్చేసి ఇన్పుట్ డాట్ వాల్యూ. ఆ వాల్యూ ఏముంటే అది ఇచ్చేసేయండి. ఓకేనా. దేనికి ఇన్పుట్ డాట్ వాల్యూ ఇచ్చేసేయండి. మీకు మినీ బ్యాంకింగ్ అప్లికేషన్ లాగా రెడీ అయిపోతుంది. క్లియరా. సో ఇది మీరు ట్రై చేయండి. ఇది మాకు ఈ విధంగా యూజ్ రెడ్యూజర్ అనేది చాలా సింపుల్గా మీరు అదే యూజ్ స్టేట్ యూజ్ చేస్తే ఎంత పెద్ద తలకాయ నొప్పి. విత్డ్రాకి మళ్ళీ ఫంక్షన్ రాసి 2 యూజ్ స్టేట్ వేరియబుల్ స్టోర్ చేయాలా, డిపాజిట్కి మళ్ళీ దానికి సపరేట్ రూల్స్ అని రాయాలా. దీనికి అలా కాదు. ఏ కేసులో ఏమవుతుందో ఇక్కడ సింపుల్గా రాజేస్తారు కదా స్విచ్ యాక్షన్ టైప్ అనేది. ఓకేనా. మనము ఎంటైర్గా ఒక చోటిని కంట్రోల్ చేయొచ్చు. ఈ ఫంక్షన్ అనేది మనకు ఓన్లీ ఈ కాంపోనెంటే కాదు. జనరల్గా ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్ అనేది ఒక సపరేట్ ఫైల్లో స్టోర్ చేసుకొని ఏ కాంపోనెంట్లో నుంచి అయినా విత్డ్రా చేయొచ్చు. ఓకేనా. మీరు యూజ్ స్టేట్ యూజ్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది? ఈ కాంపోనెంట్ వరకే మీకు బ్యాలెన్స్ 100 ఉంటుంది. వేరే కాంపోనెంట్లో బ్యాలెన్స్ 0 అయిపోవచ్చు. ఇంకో కాంపోనెంట్లో బ్యాలెన్స్ -100 కావచ్చు. బట్ ఈ యూజ్ రెడ్యూసర్ ద్వారా ఎంటైర్ మీరు ఎవ్రీ కాంపోనెంట్కి సేమ్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ అవుతుంది. అది ఎలా అనేది మీకు రిడక్స్ టూల్ కిట్ నెక్స్ట్ వీడియో కాక ఆ నెక్స్ట్ వీడియోస్ నుంచి రిడక్స్ ఉంటుంది. అక్కడ ఈజీగా అర్థమవుతుంది. బట్ దీని యూసేజ్ అయితే ఇది మీకు ఎలా యూస్ అయ్యేది అర్థమైనా అనుకుంటాను. క్లియరా. సో గైస్ ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో ద్వారా మీకు యూజ్ కాల్ బ్యాక్ అలాగే యూజ్ రెడ్యూసర్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తామో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఒకవేళ అర్థమైందంటే లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ చేయండి అర్థమైందని. నేను ఇచ్చిన చిన్న టాస్క్ మీరు ట్రై చేయండి. బ్యాంకింగ్ సంబంధించిన అప్లికేషన్ ట్రై చేసి అది కూడా కామెంట్ చేయండి. లేదా పర్టికులర్ పాయింట్ దగ్గర డౌట్స్ ఉన్నాయి, ఈ పాయింట్ అర్థం కావాలంటే అది కూడా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.